ఛానలుకి స్వాగతం. నవంబర్ నెలలో సింహరాశి వారు ఘోరమైన సమస్యలు ఎదుర్కోబోతున్నారు. నా మాట విని ముందే జాగ్రత్త పడండి. అయితే సింహరాశి వారికి నవంబర్ మాసంలో ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి, అలాగే ఆ సమస్యల నుండి వీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బయటపడగలుగుతారు, తప్పించుకోగలుగుతారు, అలాగే ఆ సమస్యల నుండి బయటపడి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు, జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి. అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు. తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు. ఫోన్ నంబర్ 8897741766. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. పట్టుదల, కార్యసాధన లక్షణాలని కూడా ఈ సింహరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే ఏదైతే పని ప్రారంభించారో ఆ పనిలో విజయం పొందుకునేంత వరకు ఆ పనిని మధ్యలో అస్సలు వదిలిపెట్టరు. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో వీరికి శత్రువుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఆ శత్రువుల మూలంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు మనం నవంబర్ మాసంలో ఉన్నాం. అయితే ఈ నవంబర్ మాసంలో కూడా మీకు ఘోరమైన సమస్యలు ఎదురు కాబోతున్నాయి. మీ శత్రువుల చేతిలో మీరు మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మిమ్మల్ని చూసి ఏడ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీపైన కుట్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నిందలు, ఆరోపణలు మీపైన చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో వారు ఉండొచ్చు, మీరు ఉద్యోగం చేసే చోట వారు ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట వారు ఉండొచ్చు. అలాగే మీరు వ్యాపారస్తులైనట్లయితే కనుక తోటి వ్యాపారవేత్తల్లో కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాముల్లో కానీ, లేకపోతే వినియోగదారుల్లో కానీ వారు ఉండొచ్చు. అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల్లో కానీ, లేకపోతే మీ పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల్లో కానీ, లేకపోతే క్రింది స్థానంలో ఉన్నటువంటి అధికారుల్లో కూడా అటువంటి వ్యక్తులు ఉండొచ్చు. ఇలా మీరు ఏ పని చేస్తున్న వారైనా వారు ఎక్కడి నుంచి వస్తారో, ఏ విధంగా మీ పైన కుట్ర చేస్తారో మీకు అర్థం కాదు. అయితే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరున్నారో ఒకసారి గమనించండి. అంటే మీ శత్రువులు, మీ యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తులు. మీకు కీడు జరిగినప్పుడు వారు చూసి చాలా ఆనందపడుతుంటారు. మీకు మేలు జరిగినప్పుడు వారు చూసి చాలా బాధపడుతుంటారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారితో మీరు చాకచక్యంగా వ్యవహరించాలి. వారు మీపైన ఏదైనా కుట్ర పన్నారనుకోండి, వారి కుట్ర వారికే తిప్పికొట్టే విధంగా మీకు సామర్థ్యం ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరమైన పెట్టుబడులు పెట్టేస్తారు. అలాగే మీరు అనుభవం లేని వ్యాపారాలు మొదలు పెడతారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీరు ఉన్నతంతా ఊడ్చుకొనిపోయి రోడ్డు మీదికి వచ్చే పరిస్థితులను కూడా ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి. అధిక పెట్టుబడితో కాకుండా మీరు కొంత తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలు పెట్టండి. ఏ రంగంలో అయితే మీకు అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టండి. లేకపోతే అంటే వ్యాపారం అనుభవం లేని వ్యాపారం అయితే కనుక నష్టాలు చవిచూసే ప్రమాదమైతే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో
కొంతమంది మధ్యవర్తులు అంటే మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మీ దగ్గర నుండి డబ్బు లాగేసే వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి వారితో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అత్యాశకు పోయి మీరు డబ్బు ఇచ్చి త్వరగా జాబ్ సంపాదించుకుందాము అనుకుంటే అది మొదటికే మోసం వస్తుంది. ఉద్యోగార్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ దగ్గర ఏదైనా కొంత అమౌంట్ ఉంది, అయితే ఆ అమౌంట్ ని ఎవరికైనా అప్పుగా ఇచ్చేసి ఇంట్రెస్ట్ తీసుకుందామని మీరు అనుకుంటున్నారు. అటువంటి వారిని అవకాశంగా చేసుకుని మీకు తెలిసిన వ్యక్తిలోనే మీకు ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని ముఖం చాటేసే వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి సంఘటన కూడా మీ జీవితంలో ఈ నవంబర్ మాసంలో జరిగే సూచన కనిపిస్తుంది. కాబట్టి సింహరాశివారు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలు పురుషుల విషయంలో, పురుషులు స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ట్రాప్ చేయటానికి వారు ప్రయత్నం చేయవచ్చు. వారికి ఒక్కసారి కనుక మీరు లొంగిపోయారంటే మీ జీవితాన్ని మీ చేజేతులా నాశనం చేసుకున్నట్లే అవుతుంది. కాబట్టి మీరు ఇటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారితో కూడా సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది స్వచ్ఛమైన ప్రేమ, ఏది అబద్ధపు ప్రేమ గుర్తించే జ్ఞానం మీకు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఇటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు బయటికి వెళ్ళినప్పుడు, అంటే షాపింగ్ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు, అంటే చాలా మంది షాపింగ్ మాల్స్ లో కాకుండా బయట కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు రద్దీ ప్రాంతాల్లో జర్నీ చేసేటప్పుడు కానీ, షాపింగ్ చేసేటప్పుడు కానీ మీరు మీ యొక్క విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి జాతకులు నవంబర్ మాసంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ ఇంటికి వచ్చేటటువంటి అపరిచిత వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి వల్ల కూడా మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అనవసరమైనటువంటి సలహాలు మీకు ఇస్తారు. అలాగే కొన్ని బూటకపు మాటలు చెప్పి మీ నుండి డబ్బులు వసూలు చేయాలని వారు ప్రయత్నం చేస్తారు. అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మీరు బయటి వ్యక్తులను నమ్మి వారు ఇచ్చిన ఆహార పదార్థాలు తినటం లాంటి పనులు కూడా అస్సలు చేయకండి. ఇది కూడా మీకు మోసపూరితమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా రాత్రి సమయాల్లో జర్నీ చేసేవారు బయటి వ్యక్తులిచ్చిన ఆహార పదార్థాలు తినే ముందు 1కి 4 సార్లు మీరు జాగ్రత్త పడటం చాలా ఉత్తమం. అలాగే ముఖ్యంగా జర్నీలు చేసేవారు, ముఖ్యంగా ట్రైన్స్ లో ట్రైన్ జర్నీ చేసేవారు, రాత్రి సమయాల్లో జర్నీ చేసేవారు విలువైన వస్తువుల విషయంలో, అలాగే డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చోరీకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇంటికి తాళం వేసి మీరు 2-3 రోజుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు పక్కింటి వ్యక్తులకి కానీ, మీకు సుపరిచితులకి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి. అవసరమైతే పోలీస్ స్టేషన్లో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి. లేకపోతే మీ ఇల్లు చోరీకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలు మీకు పొంచి ఉన్నాయి. నవంబర్ మాసంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సింహరాశికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆల్కహాల్ సేవించి మీరు డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. అలాగే నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయాల్లో అస్సలు వెళ్ళకండి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు అలసటతో, నిద్రలేమితో డ్రైవింగ్ చేయకూడదు. అది మీకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. అలాగే మొబైల్ మాట్లాడుతూ మీరు రోడ్డు క్రాస్ చేయటం లాంటి పనులు కూడా చేయకూడదు. అలాగే మొబైల్ మాట్లాడుతూ కానీ, అలాగే పక్కవారితో మీరు మాట్లాడుతూ వెహికల్స్ ని గమనించకుండా మీరు ముందుకు వెళ్లటం కూడా మీకు మంచిది కాదు. ఇది కూడా మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు. ఎందుకంటే నవంబర్ మాసంలో ఇటువంటి కొన్ని ప్రమాదాలు మీకు పొంచున్నాయి. ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులైతే సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శివారాధన చేసి ఆ శివ భగవానుడికి మీరు ఖచ్చితంగా దీపం వెలిగించి మీ మనసులో ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా చెప్పుకోండి. మీకు పొంచున్నటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని వేడుకోండి. ఖచ్చితంగా ఆ బోలాశంకరుడు మీ కోరిక తీర్చి ఆ ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తాడు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.